మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం పోగానే ప్రెస్ స్టేషన్లోకి లోనే ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద నిలబడే పార్టీ అని మీరు గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, మంతూరి రమేష్ గౌడ్, జంగ వెంకటేష్, ముద్రాజ్ శ్రీనివాస్, కొడకంచి లింగం గౌడ్, తిరుపతి రాథోడ్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కలబోలు మాటలతోని ఏదో రైతులను తప్పుదోవ పట్టియడానికి చూస్తున్నది. ఈరోజు ఏకదాటిగా భారతదేశ చరిత్రలోనే 31,000 కోట్ల రూపాయల రుణాన్ని ఏకదాటిగా రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మనకు 18,000 కోట్లు రిలీజ్ అయినాయని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇంకా 14,000 కోట్లు, ఇంకా 12,000 కోట్ల రూపాయలు నుంచి 13,000 కోట్ల రూపాయల వరకు ఇంకా రిలీజ్ చేయలేమని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఇలాంటి ఒకటే రోజు 15వ తారీఖు డేట్ పెట్టంగానే వీళ్ళకి అధికారం పోయి అధికార దాహంతో మదమెక్కి పిచ్చితోని కేటీఆర్ గారు మాట్లాడడం కానీ, స్థానిక నాయకులు మాట్లాడడం కానీ వాళ్ళ చిత్తశుద్ధికే మేము వదిలేస్తున్నాము. టైం ఇచ్చి ఒక 3 రోజులు కూడా కాలేదు రుణమాఫీ మీద. ఈరోజు మీరు ఏ దాని మీద ధర్నాలకు దిగుతున్నారు? ఈడీ మీ బిల్డింగులు కూలగొడుతుంటే, హైడ్రా కమిషన్ పెట్టి మీ ఫామ్ హౌస్లు కూలగొడుతుంటే దాని మీదకి తప్పు ప్రజలది పోవద్దని చెప్పి మీరు ఈరోజు ధర్నాలకు పాల్గొని ధర్నాల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు. మీ బిల్డింగ్లు 10 ఏళ్ల పరిపాలనలో ఏకదాటిగా చేయకుండా ఒక్కనాడన రైతు రుణమాఫీ చేసిండ్రా? రైతుకు మిత్రులకు సరిపోని రుణాలు మాఫీ చేసిండ్రు తప్పితే కానీ ఎన్నడూ కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట జవదాటకుండా ఖచ్చితంగా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతుంది. ఈ రోజు వరకు కూడా మేము కలెక్టరేట్లో కానీ, మండల కార్యాలయాల్లో కానీ, రైతు వేదికల్లో కానీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రుణమాఫీ రాలేని రైతులకు అక్కడ చెప్పి ఆధార్ కార్డు లింకా లేదంటే బ్యాంకు తాము కోసిందా ఏదో తప్పిదం వల్ల మైనస్ కావడం జరిగింది. కాబట్టి దాన్ని సరి చేసుకొని మేము మాఫీ చేస్తామని కూడా అంటుంటే ఈ ప్రతిపక్షాలకు అధికారం పోయి పిచ్చెక్కి ఇప్పుడే మేము ఏదో అది చేసినట్టు ఒక్కటి కూడా అది లేకుండా పనులు ముందుకు ఇలాంటి ధర్నాలకు పాల్పడడం అంటే మంచి పద్ధతి